గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆన్ స్క్రీన్ ఎలివేషన్ ఇచ్చే తరుణ్ భాస్కర్ గారు ఆఫ్ స్క్రీన్ స్టేజ్ మీద కూడా ఎలివేట్ చేశారు ఆయన్ని. క్యాబ్ డ్రైవర్ నుంచి యాక్టర్ అయ్యారని చెప్పి. అందులో ఎంత వాస్తవం ఉంది, అసలు బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి, ఆయన స్ట్రగుల్స్ ఏంటి, ఆయన అచీవ్మెంట్స్ ఏంటి, ఇప్పటికి 20-30 సినిమాలు చేశారు ఆల్మోస్ట్. అవన్నీ తెలుసుకుందాం, మాట్లాడేద్దాం. మహేష్ గారు బాగున్నారా? బాగున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కంగ్రాచులేషన్స్. అంటే మీరు హీరో, ఐ మీన్ ఇమాజిన్ చేశారో లేదు తెలియదు కానీ ఇప్పుడు హీరో అయ్యారు. సో ఈ ఫ్రేజ్ బాగా ట్రెండ్ అవుతుంది, క్యాబ్ డ్రైవర్ హీరో అయ్యాడని. నిజంగా మీరు క్యాబ్ డ్రైవర్ నుంచి హీరో అయ్యారా? అంటే ఈజీ అయినా ఒక క్యాబ్ డ్రైవర్ హీరో అవ్వడం, లేదు వెనకాల ఏమన్నా స్ట్రగుల్ ఉందా? వెనకాల స్ట్రగుల్ చాలా ఉందండి. క్యాబ్ డ్రైవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోని పెడతారు, బట్ హీరో నాకు అంత యాక్సెప్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో వాళ్ళు పెడుతుంటే హ్యాపీ, వాళ్ళు అనుకుంటుంటే హ్యాపీ. కాకపోతే తరుణ్ భాస్కర్ సారు ఆడియో ఫంక్షన్లో తను క్యాబ్లో కలిశారు అని చెప్పినప్పుడు దాన్ని నేను ఒక క్యాబ్ డ్రైవరు, తరుణ్ గారు ఆ క్యాబ్లో కలిసినప్పుడు నాకు అవకాశం ఇచ్చి ఇలా నేను హీరో అయ్యాను అని చెప్పి అందరూ అంత ఈజీ అని అనుకుంటున్నారు. దీని వెనుక ఒక 13 years జర్నీ ఉందండి. నేను 2013లో సినిమా ఇండస్ట్రీకి వచ్చి 2014లో సత్యం యాబి గారి దగ్గర ఫిలిం ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేసిన, డాన్సులు నేర్చుకున్న అక్కడ. తర్వాత రంగభూమి, రవీంద్ర భారతి లాంటి థియేటర్లో ఎన్నో నాటకాలవి కొన్ని ప్లేస్ చేసిన. అలా చేసుకుంటూ యాక్టింగ్ స్ట్రగుల్ ఒక 3 years ఆల్మోస్ట్, ఒక 2016 అంటే తరుణ్ భాస్కర్ గారు నాకు కలిసిన టైం వరకు 3 years స్ట్రగులింగే అనమాట. అంటే మీరు ఇప్పుడు యాక్టర్గా మీకు తెలుసు కదా అంటే ఎంత స్ట్రగుల్ ఉంటుందో మనకి. ఇప్పుడు అప్పట్లో 2013 టైంలో ఏంటంటే కొత్త వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఉండేది కాదు, కొత్త వారికి తొందర అవకాశాలు వచ్చేది కాదనమాట. సో చాలా స్ట్రగుల్ అవుతుండే, ఫోటోలు పట్టుకొని ఆఫీసులు తిరుగుతుండే, ఆడిషన్లు ఇస్తుండే. అప్పుడు ఏమైందంటే మనం యాక్టర్ అవుదామని వచ్చినప్పుడు ఊరు నుంచి కొన్ని మనీ తెచ్చుకుంటాము. అది తెచ్చుకున్న మనీ అయిపోయింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మనం అప్పులు చేస్తుంటాం, అది అయిపోయింది. దాని తర్వాత ఇంకా మనం ఇప్పుడు 3 years అయిపోయింది, ఒక ఆపర్చునిటీ కూడా రాలేదు. అదే చెప్పిన కదా కొత్త వారికి అప్పుడు అవకాశాలు లేవు. సో అయితే నేను 2016లో ఒక ఫ్రెండ్ సలహా ద్వారా నాకు అతను డ్రైవింగ్ వస్తుందా అని అడిగితే వస్తుందని చెప్పిన. అంటే ఇట్లా ఊబర్ ఓలా అని ఒక యాప్స్ వచ్చినాయి, క్యాబ్స్ ఉంటాయి. మనకు నచ్చినప్పుడు నడుపుకోవచ్చు, నచ్చినప్పుడు మనం స్కిప్ చేయొచ్చు. నీకు సినిమా అవకాశాలు వెతుక్కోవడానికి కూడా బాగుంటుంది, నీకు ఫినాన్షియల్గా నీకు చాలా హెల్ప్ ఉంటుంది అని అంటే అప్పుడు నాకు ఐడియా మంచిగా అనిపించింది. అంతకుముందు నేను ఒక 1 month జాబ్ సర్చింగ్ చేసి ఉండే అనమాట. నేను అంటే ఇప్పుడు సినిమాకి దీనికి సెట్ అయ్యేలాగా ఏం జాబ్ దొరుకుతుంది అని ట్రై చేస్తే 9 to 5, 10 to 9 ఇలా మనకు తెలుసు 12 hours జాబ్స్ ఉంటాయి. సో దానికి సినిమా సెట్ కాదు. మనం ఉదయం నుంచి వెళ్ళి సాయంత్రం మనం అదే పని చేసుకోవాలి. అది కాదనే కదా మనం వచ్చింది ఇక్కడికి. సో ఆ టైంలో నాకు క్యాబ్ చాలా మంచిగా అనిపించింది, తను రెంట్కి ఇప్పించాడు. 2016లో క్యాబ్ నడుపుతున్నాను నేను. నైట్ పూట క్యాబ్ అంతా నడుపుతూ మార్నింగ్ 4 వరకు నడిపి 4-5 hours పడుకొని 10-11కి అట్లా మళ్ళీ ఆఫీసులు తిరిగేవాడిని. ఇలా ప్రాసెస్లో ఒక 1 year జరుగుతుంది జర్నీ. ఆ జర్నీలో ఈస్ట్ మారేడుపల్లి ఒకరోజు అక్కడ నైట్ అంతా నడిపి అక్కడే మార్నింగ్ July 29th, జూలై మంత్ అది. అక్కడ మార్నింగ్ వర్షం పడుతుంది, క్యాబ్ తరుణ్ అని ఒక బుకింగ్ వచ్చింది. వస్తే సరే వర్షం పడుతుంది, నేను క్యాబ్ తీసుకొని వెళ్ళాను అనమాట. వెళ్తే చాలాసేపటి వరకు రావట్లేడు. అంటే చూసిన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది, ఒక 15-20 minutes వస్తుంది, రావట్లేడు. వర్షం పడుతుంది, నైట్ అంతా నేను నిద్రగాచున్నా. ఇంటికి వెళ్ళాలి, డ్రాప్ పెట్టుకున్నా. మీకు తెలుసు క్యాబ్ ఇంటికి వెళ్ళేటప్పుడు డ్రాప్ పెట్టుకున్నప్పుడు చిత్రపూరి కాలనీలో ఉంటుంది అనమాట. సో డ్రాప్ పెట్టుకుంటే రావట్లేడు అని చెప్పి క్యాన్సిల్ చేద్దామని పోతూనే వెనక్కి వస్తున్నా. అంటే ఇక సరే ఇంకా మన ఇంటికి వెళ్తున్నాం కదా ఎందుకు అని చెప్పేసి అని నేను వెయిట్ చేస్తుంటే సడన్గా వచ్చాడనమాట. సారీ అమ్మ లేట్ అయింది అని చెప్పి 4-5 సార్లు చెప్తున్నాను అనమాట. అరే ఇంత బాగా మాట్లాడుతున్నాడు ఏంటి అని నాకు. అంటే బేసిక్గా ఏంటంటే చాలామంది లేట్ అయినా కూడా పెద్ద డ్రైవర్స్ అంటే పెద్ద రెస్పెక్ట్ చేయరు, మనకు తెలిసిందే. రుబాబు ఉంటుంది, ఆగవా డబ్బులు తీసుకోవట్లేదు ఇలా మాట్లాడుతుంటారు. సారీ అని చెప్తుంటారే ఇంత. చాలా అప్పుడు అనిపించింది, సార్ చాలా మంచి మనిషిలాగా ఉన్నాడే అని చెప్పి అనిపించింది. కార్లో ఎక్కి మూవ్ అవుతుంటే ఆయన మీరేం సినిమాలు చూసారమ్మా అని అడిగాడు అనమాట. అని అంటే నేను రీసెంట్గా పెళ్లి చూపులు అనే సినిమా చూశాను సార్, బాగుంది. ఇప్పటివరకు నేను చూసిన సినిమాలు ఇది కొంచెం వేరే ఉంది, కొత్తగా ఉంది, కామెడీ కానీ ఆ పాటలు కూడా రాగపూలమాల కానీ, మెరిసే సాంగ్ కానీ, చినుకు తాకే అనే సాంగ్ కానీ చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. మ్యూజిక్, వివేక్ సాగర్ మ్యూజిక్. నేనంటే చిన్నప్పటి సంది సినిమాల
పిచ్చోని కాబట్టి సినిమాలు పాటలు బాగా ఇళయరాజా గారి పాటలు, మణిశర్మ గారి పాటలు, అప్పుడు ఒక్కడు, దేవి గారి పాటలు మోస్తానని ఉంటాను, ఇప్పుడు చిరంజీవి గారివి ఇళయరాజా సాంగ్స్ కానీ ఇట్లా బాగా పాటల పిచ్చోని అనమాట. పాటలు సినిమాలు ఇవన్నీ బాగా ఫ్యాషన్ ఉంది కాబట్టి సినిమాలు ఇవన్నీ మీద. సో అప్పుడు నేను ఆ పాటలు కూడా నాకు కొత్తగా అనిపించినాయి. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ కొత్తగా అనిపించింది. నేను సత్యం థియేటర్ 2 సార్లు చూసా సినిమా. ఆ స్క్రీన్ ప్లే కానీ అది ఎంత లవ్లీగా ఉందంటే సినిమా అంతా అంతా నాకు న్యాచురల్గా క్యారెక్టర్స్ కానీ, ప్రియదర్శన కామెడీ కానీ, విజయ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, రీతు గారు కానీ నాకు సంథింగ్ ఏదో ఈ సినిమా మీద కొత్తగా ఉందని నేను అసలు బండ్లో ఎక్కిన వాళ్ళు దిగిన వాళ్ళు కూడా నేను చెప్తున్నా సినిమా గురించి, చూడండి సినిమా బాగుంది. బేసిక్గా నేను యాక్టర్ని కాబట్టి సినిమా చెప్తుంటా కదా, అలా చెప్తున్నా. బండ్లో ఎక్కిన వాళ్ళు దిగిన వాళ్ళు కూడా ఈ సినిమా బాగుంది, పెళ్లి చూపుల సినిమా బాగుందంట, రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అందరూ. అది మౌత్ టాక్ వల్ల స్ప్రెడ్ అయింది ఆ సినిమా, మీకు తెలుసు పెద్ద హిట్ అయింది అది. సో అట్లా నేను ఇదంతా జర్నీ ఆయన చెప్తున్నా, మా తరుణ్ భాస్కర్ సార్కి చెప్తున్నా. ఆయన డైరెక్టర్ గారని నాకు తెలియదు, నేను యాక్టర్ని ఆయనకి తెలియదు. ఒక కస్టమర్ లాగా డ్రైవర్ లాగా మేము మాట్లాడుకుంటున్నాం. అలా కొంచెం ముందుకు వెళ్తుంటే ఆయన ఇట్లా బాగుంది సార్, చాలా బాగుంది, మీరు కూడా చూడండి అని నేను ఆయనకి చెప్తున్నా. ఆయన డైరెక్టర్ నాకు తెలియదు. సో ఏం బాగుంది సినిమా, అది అందులో డ్యాన్సులు లేవు, ఫైట్లు లేవు, పెద్ద మేకప్లు కూడా లేవు, వేస్ట్ సినిమా బాగాలేదు, అది ఏం బాగుంది సినిమా అది అంటుండు. సార్ అదేంటి సార్ అలా మాట్లాడతారు మీరు, సినిమా చాలా బాగుంది సార్, నేను చూశాను సార్, బండ్లో చాలామంది ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు, పాటలు ఎంతో బాగున్నాయి, చాలా కొత్తగా ఉంది సార్, కొత్త డైరెక్టర్ అంట, ఫస్ట్ టైం డెబ్యూటెంట్ డైరెక్టర్ అంట, బాగా చేశారంట సార్ ఇదని అంటుంటే బాగాలేదు సినిమా అంటుండు. మళ్ళీ చిన్న డిస్కషన్ జరిగిన తర్వాత చిన్నగా కార్ అలా రామనాయుడు స్టూడియోకి లోపల గేట్ ఎంటర్ అవుతుంది. నాకు అర్థమైంది ఏంటిది రామనాయుడు స్టూడియోలో పోతుంది, ఎవరు ఈయన నాకు డౌట్ వస్తుంది అప్పుడే. ఎవరు సార్ మీరు అన్న నేను అని అంటే, నువ్వు అన్నావుగా పెళ్లి చూపులు సినిమా అని, ఆ సినిమా డైరెక్టర్ నేనే, నా పేరు తరుణ్ భాస్కర్ అన్నాడు. సార్ సారీ సార్, నిజంగా మాకు మీరు ఆ డైరెక్టర్ గారు తెలియదు సార్ నాకు అని అంటే, పర్లేదమ్మా అని చెప్పి నా హానెస్ట్, నా సినిమాల పట్ల ఆయన నిజాయితీ అంతా నచ్చి, మీరు నెక్స్ట్ సినిమా చేస్తే నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అని నేను అడిగాను. అంటే ఖచ్చితంగా ఇస్తా, నా నెంబర్ తీసుకో, నా పేరు తరుణ్ భాస్కర్ గుర్తుపెట్టుకో అని చెప్పి నా నెంబర్ ఆయన నెంబర్ నాకు ఇచ్చి, నేను ఆయనతో సెల్ఫీ తీసుకొని కొద్ది రోజులు ఫోన్లు చేయటం, అప్పుడప్పుడు మెసేజ్లు పెట్టడం చేసిన. ఒక 3-4 months ట్రావెల్ అయినా, అంతే 6 months ట్రావెల్ అయినా. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఆ పెళ్లి చూపులు ఇంకా పెద్ద హిట్ అయిపోయింది, సమ్ క్రోడ్స్ ఆఫ్ బడ్జెట్ ఏదో వచ్చింది, తర్వాత 2 నేషనల్ అవార్డులు వచ్చినాయి. ఇదంతా జరిగిన తర్వాత నేను ఇంకా అందరు మనకు మాట ఇస్తుంటారు, మనకి ఇప్పుడు అప్పటి వరకు 3 years జర్నీలో కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆడిషన్కి వెళ్ళినప్పుడు చూద్దామమ్మా చేద్దామా, ఎప్పుడన్నా ఎవరైనా బయట కలిసినప్పుడు డైరెక్టర్ గారిని సార్ అని అంటే చెప్తామ్మా రేపు నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు కలువు అట్లా మాట్లాడుతుంటారు. ఇక అందరిలాగా తను కూడా చెప్పుకుంటాడు అని చెప్పి నేను ఓకే బ్యాక్ టు నా వర్క్ నేను చేసుకుంటుంటే కరెక్ట్గా పెళ్లి చూపులు July 29th సినిమా రిలీజ్ అయింది. కొద్ది రోజుల తర్వాత ఒక 10-15 days తర్వాత సార్ కలిశారు. ఒక 1.5 year తర్వాత, అంటే 2017 midలో ఈ నగరానికి ఏమైనా స్టార్ట్ అయింది. ఆ సినిమా స్టార్ట్ అయిన సంగతి కూడా నాకు తెలియదు. నేను ఇంతో కొద్దిగా ట్రావెల్ అయిన తర్వాత నేను ఇంకా నా బ్యాక్ టు నా పని చేసుకుని నేను మర్చిపోయాను. అంటే ఆయన క్యాబ్ జర్నీ గుర్తుంది, బట్ ఇంకా ఆయన మనకి ఎక్కడ ఇస్తాలే అని నేను ఆఫీసులు తిరగటం, క్యాబ్ నడుపుకుంటే ఇది జరుగుతుంది. 2017 midలో నాకు ఫోన్ వచ్చింది. హలో మహేష్ గారా? అవునండి, మీరు 2016లో తరుణ్ భాస్కర్ గారికి క్యాబ్లో కలిశారంట కదా, ఆయన ఇప్పుడు ఈ నగరానికి ఏమైందని చెప్పి ఒక సినిమా చేస్తున్నారు, మీకు అందులో ఒక వేషం చెప్పారు, మీరు ఆఫీస్కి వచ్చి ఆడిషన్ ఇస్తారా అని అన్నాడు. నేను షాక్ అసలు. అంటే మీకు విత్ ఇన్సిడెంట్ కూడా చెప్పారు 2010 మీరు ఇలా కలిశారంట కదా అని చెప్పి. కలిశారంట, గుర్తుపెట్టుకుంటాడు. నేను మర్చిపోయాను అనుకున్నా, ఫోన్ నెంబర్ మార్చుండే మధ్యలో ఆయన. అంటే ఆబ్వియస్లీ కొంచెం, ఎందుకంటే అప్పటి వరకు ఉన్న స్టార్టమ్కి మధ్యలో ఫోన్ నెంబర్ ఎవరైనా మారుస్తారు, నేనే 2-3 నెంబర్లు మార్చిన. సో అంటే ఇంక అనుకున్నాను నేను, అంటే చాలామంది చెప్తుంటారు కదా ఆయన గొప్పతనం, ఎంత గొప్ప మనిషి, ఎంత మంచి మనిషి అంటే, ఓ సంవత్సరం తర్వాత నన్ను గుర్తుపెట్టుకొని ఆఫీస్కి పిలిచి నేను పోగానే నేను వెళ్ళినా ఆఫీస్ నుంచి బయటకు వెళ్తుంటే మహేష్ ఎలా ఉన్నావు అదేని చెప్పి హక్ చేసుకొని, బాగున్నావు, క్యాబ్ నడుపుతున్నావు కదా, ఖచ్చితంగా క్యాబ్ నడుపు, ఎందుకంటే నువ్వు ఇండస్ట్రీ మీద నమ్ముకోవద్దు, నువ్వు ఖచ్చితంగా నువ్వు పార్ట్ టైం వర్క్ చేసుకోవాలి, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు, సక్సెస్ అయినా ఏదో పార్ట్ టైం బిజినెస్ పెట్టుకోవాలి, నువ్వు ఎప్పుడు కూడా దీన్ని నమ్ముకోవద్దు. ఇప్పుడు స్టిల్ ఏమన్నా చేస్తున్నారా దీంతో పాటు పార్ట్ టైం యాక్టింగ్? లేదు, నేను ఆల్మోస్ట్ అది అప్పుడే ఇంకా ఆ టైమే. తర్వాత ఈ నగరానికి ఏమైనా తర్వాత నేను చిన్నది పెద్దది నేను ఆల్మోస్ట్ చాలా బిజినెస్ కానీ లేదు కంప్లీట్, నేను అసలు బేసిక్గా నా మైండ్ సెట్ కూడా కాదు అప్పుడు, నాకు ఆ పరిస్థితి బాగాలేక నేను ఆ కొద్ది రోజులు నేను చేయాల్సి వచ్చింది. కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఒకరి కింద పని చేయడం కానీ, నేను గుంపులో ఉండే టైప్ కాదు నేను బేసిక్గా. సో అప్పుడు ఇంకా తప్పదు ఇండస్ట్రీలో ఉండాలి మనం అని ఆ ప్రాసెస్లో ఇప్పుడు
ఒక సామెత ఉంటుంది మనకి, అంటే దేవుడు అంతటా ఉండి సహాయం చేయలేక మనుషుల రూపంలో పంపిస్తాడు అని అంటారు. నాకు దేవుడే మా తరుణ్ భాస్కర్ సార్ రూపాలు వచ్చాడేమో నాకు అనిపించింది ఆ టైంలో కరెక్ట్గా. సో అట్లా హక్ చేసుకున్నాడు, పని చేస్తున్నావు కదా అని చెప్పి అన్నాడు. చేస్తున్నా సార్ అని చెప్పి అన్న. ఖచ్చితంగా నువ్వు పని వదిలిపెట్టొద్దు, నువ్వు క్యాబ్ నడుపు, తప్పే ఉంది, ఎవరేమనుకుంటా నీకెందుకు, నువ్వు క్యాబ్ నడుపు, హీరోలే సినిమా క్యాబ్ డ్రైవర్ కింద చూపిస్తున్నప్పుడు నీ సర్వైవల్ కోసం నువ్వు క్యాబ్ నడుపు, నీ ఎవరేమనుకుంటా నీకెందుకు నువ్వు అని అనేదన్నమాట. ఆడిషన్ ఇచ్చిన అయిపోయింది. ఈ నగరానికి ఏమైంది, విజయఐటి కాలేజ్ చిలుకూరు కాలేజ్ దగ్గర షూటింగ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు నా వర్క్ నేను చేసుకుంటున్నా. చేసుకుంటూ మళ్ళీ నేను సినిమాలు మళ్ళీ ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది వచ్చిన తర్వాత ఆ వీడియో క్లిప్ పట్టుకొని మళ్ళీ నేను చిన్న చిన్న రాజుగాడ, నన్ను దోచుకుందట అని, అద్భుతం అనే సినిమా, తేజ సజ్జన్ అదని, ఇట్లా చిన్న చిన్న క్యారెక్టర్ నాకు వచ్చింది, చిన్నది పెద్దది, అట్లా 1 సీన్ 2 3 సీన్ 4 సీన్ అట్లా చేసుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ ఒకరోజు ఫోన్ వచ్చింది. అలా మేము నేను అప్పుడు ఈ నగరానికి ఏమైనా సినిమా తర్వాత మళ్ళీ ఆయన టచ్లో లేను నేను అసలు, ఇంకా నేను ఫోన్ కూడా చేయలేదు. సినిమా అయిపోయింది తర్వాత నాకు ఆయనకు గ్యాప్, ఫోన్ చేయలేదు ఎప్పుడు కూడా. ఒక్కసారి ఎప్పుడో ఫోన్ చేస్తే బాగున్నావు, నేను కొంచెం బిజీగా ఉన్న తర్వాత అన్నారు. సరే ఇంకా అవకాశం ఇచ్చింది కదా అని చెప్పి నేను మళ్ళీ ఒక 1.5 year తర్వాత మళ్ళీ 2019లో ఎప్పుడో నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. రామనాయుడు స్టూడియో నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీకు తరుణ్ భాస్కర్ గారు నెట్ఫ్లిక్స్కి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు, మీకు ఒక వేషం చెప్పారని, పిట్టకథలు. మళ్ళీ ఫోన్ అనమాట. అసలు నిజంగా ఎంత నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నేను, ఆ తర్వాత ఏంటి నాకు అసలు అని నాకు చాలా ఎమోషన్ అనమాట. స్క్రీన్ మీద తరుణ్ భాస్కర్ అని పడిందంటే ఇక నుంచి ఖచ్చితంగా మీరు అందులో కనిపిస్తారు. అలా అయిపోయింది అన్ని ప్రాజెక్ట్స్ లో ఏదో రకంగా ఉంటానండి. అది కూడా సెంటిమెంట్ లాగా అయిపోయింది. ఆడియన్స్ కూడా సార్ ఫిల్మ్ అంటే ఆడుంటారు, ఆడు ఈ నగరానికి ఏమైంది అని అలాగ అయిపోయింది బేసిక్గా. ఆ కీడాకోలతో ఇంకా మంచి ఎక్కువ పెద్ద క్యారెక్టర్, ఇంకా మంచి గుర్తింపు వచ్చింది. అట్లా ఫోన్ వచ్చింది. మళ్ళీ పోగానే అదే ఎప్పుడైతే పెళ్లి చూపుల టైంలో ఎలా ఉన్నారో, ఎంత మంచిగా ఉన్నారో, ఈ నగరానికి ఏమైనప్పుడు అదే రిసీవింగ్. మళ్ళీ రాముల అప్పటికి పెళ్లి చూపులు హిట్ అయిపోయింది, నేషనల్ అవార్డు వచ్చేసినాయి. ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయిపోయింది, అది కల్ట్ క్లాసిక్, అసలు అది పెద్ద హిట్ అయిపోయింది. అంత క్రేజ్ వచ్చినా, అంత స్టార్డమ్ వచ్చినా కూడా మళ్ళీ ఈ రాములా చేసేటప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఎప్పుడైతే నన్ను ఫస్ట్ స్టార్టింగ్ ఎలా రిసీవ్ చేసుకున్నారో అలాగే రిసీవ్ చేసుకున్నారు. మహేష్ ఎలా ఉన్నావు, మళ్ళీ అదే క్యాబ్ నడుపుతున్నావు కదా, పని చేస్తున్నావు కదా, నడుపుతున్నా సార్, సర్వైవల్ కోసం తప్పదు అని అంటే, అదే నువ్వు బిజీ అయ్యేంత వరకు నడుపు, నువ్వు ఖచ్చితంగా పార్ట్ టైం పని పెట్టుకో అని చెప్పి అని, తర్వాత ఒక రోల్ ఉంది ఇందులో అని చెప్పి ఆడిషన్ చేసి అది మంచి పేమెంట్ ఇప్పించి అది చేసి, అది కూడా ఒక 3-4 days క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. ఇప్పటికీ నన్ను ఎక్కడ పోయినా కూడా ఆ క్యారెక్టర్ గురించి, ఆ పిట్ట కథల్లో ఆ సిరీస్ గురించి మాట్లాడతారు. మంచు లక్ష్మి గారు ఆ క్యాబ్ దగ్గర నాకు మాత్రం బంతిపూల దండేసిన బాడకావు అని అంటుంటుంది, అక్క అక్క, అట్లా ఒక సీన్ 3-4 సీన్లు ఉంటుంది ఆ సిరీస్లో. బాగుంటుంది క్యారెక్టర్. అది చిన్న క్యారెక్టర్ అయినా చాలా గుర్తిస్తారు అందరూ. మొన్న నేను మా ట్రైలర్ లాంచ్ గురించి బలగం వేణన గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, నువ్వు రామ్లా బల చేసిన క్యారెక్టర్ అని చెప్పి అన్నాడు ఆయన. తరుణ్ సినిమాలో బాగా చేస్తుంటావు నువ్వు, కానీ బాగుంటుంది నీ యాక్టింగ్ న్యాచురల్గా అని అన్నారు వేణన. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఆయన ఎంత గొప్ప ఒక యాక్టరు, ఎంత గొప్ప కమెడియను. ఆయన నన్ను అరే బాగా చేసినవాను అని అంటే నిజంగా నాకు అంటే ఇక చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అంటే మనం ఏదైతే అనుకొని వచ్చినామో అది రీచ్ అవుతుంది నిజంగా అని. ఈవెన్ బద్మాషులు సినిమా రిలీజ్కి ముందు కూడా ఈ ట్రైలర్ టీజర్ చూసారనుకో, కింద కమెంట్స్ ఎక్కువ బలగం సినిమాలా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి చాలా మంది అదే పెట్టారు. బలగం సినిమా ఒక ఎమోషనల్ వేలో వెళ్తే ఇది ఎమోషనల్ మెసేజ్తో పాటు ఫన్ అనమాట, ఒక పల్లెటూరు వాతావరణం ఉండట్టు అని కూడా వచ్చింది. సో అలా తర్వాత రాముల అయిపోయింది. మళ్ళీ కీడాకోలలో నాకు మళ్ళీ పిలిచి మళ్ళీ సత్య అనే క్యారెక్టర్ మళ్ళీ ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఆయన హీరోగా చేస్తున్న మలయాళం సినిమా రీమేక్లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలా షూటింగ్ అయిపోయింది. అలా తరుణ్ భాస్కర్ గారు నాకు ప్రతి సినిమాలో ఈ నగరానికి ఏమైనా ఇచ్చారు, రాములాలో ఇచ్చారు, కీడాకోల ఇచ్చారు, ఆయన హీరో చేసిన దాంట్లో ఇచ్చారు. ఇప్పుడు ENE2 కూడా మోస్ట్లీ నేను చేస్తున్నా అనుకుంటున్నా, బట్ ఇంకా క్లారిటీ మేబీ నా తెలిసి చేస్తా. కనీసం నేను అందులో అట్లీస్ట్ నేను ఒక చిన్న క్యారెక్టరో లేకపోతే అట్లీస్ట్ నేను ఆ సినిమా సెంటిమెంట్ కాబట్టి ఖచ్చితంగా నేను ఆ సినిమా నేను చేస్తా. నెక్స్ట్ ఆయన ప్రతి సినిమాలో నేను చేయాలనే కోరుకుంటా, ఉండాలని అనుకుంటా. ఆయన కూడా
ఫ్యామిలీ లాగా నన్ను ఫీల్ అవుతారు. ఇప్పుడు బద్మాషులు ఈవెంట్కి ఎలా ఎవరు పిలిచారు? నేనే తీసుకొచ్చాను. మీరే తీసుకొచ్చారు. అడిగినప్పుడు ఏమన్నారు? అదే నేను అంటే బద్మాష్ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి ఫోటో స్టూడియో మన ఇప్పుడు మలయాళం జరుగుతున్నప్పుడు సరే ఇట్లా స్టార్ట్ అయింది. అంతకుముందు ఒకసారి ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఒక సినిమా చేస్తున్నా అని చెప్పిన, అవునా ఇదని చెప్పేసి అని అప్పుడు షూటింగ్ అన్నారు. తర్వాత మధ్యలో ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు ఇట్లా జరుగుతుందని చెప్పిన, ఈ మలయాళం సినిమా ఫోటోషూట్ జరుగుతున్నప్పుడు నేను చెప్పాను అనమాట, ఇట్లా మేము టీజర్ కానీ ఇదంతా మిమ్మల్ని అనుకున్నాం, అంటే ఒక ఈవెంట్కి ఏదైనా మీరు వచ్చి హెల్ప్ చేయాలి సార్. తను డైరెక్టర్ చాలా కష్టపడి బీటెక్ చేసి జాబ్ మానేసి మమ్మల్ని పెట్టుకొని ఒక సినిమా చాలా హానెస్ట్గా ఒక సినిమా చేసిండు సార్, చాలా రిస్క్ చేసి ప్రొడ్యూస్ చేసిండు, మీరు ఒక ఈవెంట్కి రావాలి సార్, వస్తే చాలా మాకు మా టీంకి తనకు కూడా హెల్ప్ అవుతుంది సార్ నిజంగా అని అంటే, ఆయన లేదురా ఖచ్చితంగా నేను వస్తా అని చెప్పి అన్నారు, మాట ఇచ్చారు. తర్వాత పోయి మేము ఇన్వైట్ చేసినాం, వచ్చిండు. సో అట్లా తరుణ్ భాస్కర్ సార్తో జర్నీ అదనమాట. అందరూ ఏంటంటే అప్పటికప్పుడు నేనేదో క్యాబ్లో కలిసిన మాట వాస్తవమే, బట్ నాకు దీని వెనుక ఇంత జర్నీ ఉంది. అంటే అంత నేను థియేటర్ ప్లేస్ చేసి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ చేసి, సో నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే మంచి అంటే డాన్సులు చేస్తుండే, యాక్టింగ్ చేస్తుండే, చాలా యాక్టివ్గా ఉంటుండే. కాకపోతే ఎవరు అనుకోరండి, అంటే మీరు అంటున్నారు కానీ తరుణ్ భాస్కర్ గారి సినిమాలు ఊరికే ఎవరికి ఆఫర్ వచ్చేది, ఎందుకంటే ఆయన సినిమాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎంత గొప్ప స్టేజ్లో ఉన్నారో తెలుసు కదా. అవునవును, మీకు ప్రతి ఒక్కరు లీడే కాదు, అభినవ్ గోమటం ఇలాంటి వాళ్ళు కూడా, కౌశిక్ రోల్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగున్నారు. ఈవెన్ మొన్న కీడా కోలాలో చేసిన వాళ్ళు కూడా. ఫస్ట్ మీకు విజయ్ దేవరకొండ గారు టాలెంట్ ని ఎవరు గుర్తించారు? లిస్ట్ చెప్తా చూడండి. పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ గారు స్టార్ అయ్యారు, రీతు వర్మ గారు స్టార్ అయ్యారు, అభయ్ అన్న చాలా బిజీ అయ్యారు, ప్రియదర్శన్ హీరో స్టార్ అయ్యారు. అందులో ఉన్న మిగతా చిన్న చిన్న యాక్టర్స్ కూడా చాలా ఫేమస్. ఈ నగరానికి విశ్వక్ సేన్ గారు స్టార్ అయ్యారు, అభినవ్ గోమటం గారు స్టార్ అయ్యారు. అందరూ అందులో. నేను కూడా చాలా సినిమాలు ఈ నగరానికి ఏమైంది, నాది చిన్న ల్యాబ్లో ఆ సీన్ అయినా సరే నేను దాన్ని పట్టుకుని చాలా సినిమాలు చేశాను ప్రొఫైల్గా పెట్టుకొని. సో అట్లా ఈ నగరానికి ఏమంతో చాలా బిజీ అయ్యారు. రాములతోటి ఇప్పుడు మన మురళీధర్ గౌడ్ గారు చాలా బిజీ. రాములతోటి ఆయన బలగం సినిమా కూడా వేణన్న గారు రాములలో ఆయన చేసిన సీన్ చూసి బలగం సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు. చాలా సినిమాలు ఆయన. అందుకనే అరే మన ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారి క్యారెక్టర్ చూసినప్పుడు నన్ను కూడా చూసింటాడు కదా, అరే నువ్వు రాములా బాగా చేసావా, నువ్వు తరుణ్ సినిమాలో బాగా చేసావా అన్నాడు అనమాట. సో ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారు డీజేటీలు చేశారు, దాని తర్వాత ఇంకా డీజేటీలు పేరు వచ్చింది. అయినా కూడా వేణన్న గారు ఈ మన తరుణ్ భాస్కర్ సార్ చేసిన రాముల అనే ఒక సిరీస్లో చూసి ఆయన బలగంలో అవకాశం ఇచ్చారంట. పెట్ట కథల్లో ఒక ఎపిసోడ్. అదే ఏంటంటే మీకు అంతే మ్యాటర్ ఏంటంటే తరుణ్ భాస్కర్ అని టైటిల్ పడుతుందంటే క్రెడెన్షియల్స్ ఖచ్చితంగా చూస్తారు ఎవరైనా. అవును, అట్లా మురళీధర్ గౌడ్ గారు తర్వాత ఇప్పుడు రాములతో నాకు మళ్ళీ నెక్స్ట్ ఇంకా మైలేజ్ ఇచ్చింది. అట్లా రాములతో చాలా మంది. ఇప్పుడు కీడాకోళ్ళతో చైతన్యరావు గారు బిజీగానే ఉన్నారు, సినిమాలు చేస్తున్నారు. రాఘమయ్యన్న బిజీగా ఉన్నారు. జీవన్ అన్న అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, చాలా మామూలు బిజీగా లేడు ఆయన. ఇంకా కీడకలతో విష్ణు అన్న చాలా బిజీగా ఉన్నారు. మీరు చూడండి ఆయన చేసిన పెళ్లి చూపులు, రాముల, ఈ నగరానికి ఏమైంది, కీడాకోల, 4 సినిమాల యాక్టర్స్ అందరు కూడా చాలా 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 బిజీగా ఉన్నారు. అండ్ చాలా రెస్పెక్ట్. తరుణ్ భాస్కర్ సార్ కాస్టింగ్ అంటే చాలా రెస్పెక్ట్ అనమాట. ఆయన సినిమాలో ఏదో కాస్టింగ్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది, ఏదో న్యాచురల్గా బాగుంటుంది, చాలా పొటెన్షియల్ ఉంటాయి ఆ క్యారెక్టర్లో, చాలా బాగుంటుంది అని అందరు నమ్ముతారు, బిలీవ్ చేస్తారు అన్నమాట. యాక్చువల్లీ తరుణ్ భాస్కర్ గారి గురించి పర్సనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆయన పైకి ఆయన ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాడు, చాలా నవ్వుతూ మాట్లాడతారు. ఇవే నా బ్యాక్ స్టోరీ చేశారు కదా, నా సావు నేను సస్తాను నేను నీకెందుకు అనే డైలాగ్ రాయడానికి ముందు ఎంత పెయిన్ ఉందో, అది ఇంకా అది ఘోరంగా వెళ్తుంది. అది నాకు నిజంగా సార్ మాట్లాడుతుంటే బ్యాక్ సైడ్ నాకు నిజంగా చెప్పాలంటే కళ్ళమ్మటి నీళ్ళే వచ్చినాయి అనమాట. అంటే అరే మనకందరూ తెలియదు, అంటే పెళ్లి చూపులు అనే కథ రాసేటప్పుడు ఇంత పెయిన్ఫుల్ జర్నీ ఉందా. ఇప్పుడు అందరూ ఏంటంటే సినిమా వచ్చింది, బయటకు వచ్చింది, హిట్ అయింది, ఇదే చూస్తారు. కానీ ఆ సినిమా ప్రాసెస్ నాకు సారు ఆ జర్నీ ఆ స్టేజ్ మీద చెప్తుంటే అయితే నిజంగా నాకు అసలు ఎట్లా అంటే చాలా ఎమోషనల్ అయిపోయినా నేను. ఎందుకంటే అప్పటికే ఆయన చూసిన ఎమోషనల్ అవుతున్నా, నాకు ఆయన కథ చెప్పేసరికి అది ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయినా. ఇప్పుడు ఇంకా ఆ రీల్స్లో అవంతా అది చాలా వైరల్ అవుతుంది అనమాట. అది నిజంగా తరుణ్ భాస్కర్ సార్ నాకు నిజంగా చెప్పాలంటే ఆయన గురువు, దైవం. నాకు నిజంగా ఆయన నాకు దేవుడే అనమాట. ఎందుకనంటే మీరు చూస్తే నా డీపీలో ఆయన ఫోటో ఉంటుంది, నా స్క్రీన్ గార్డ్లో ఆయన ఫోటో ఉంటుంది, మా ఇంట్లో కూడా అమ్మగారు సార్ ఉన్న ఒక ఫోటో ఉంటుంది. గీతా భాస్కర్ గారు మీకు క్లోజేనా? అమ్మగారు నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఆశీర్వాదం తీసుకుంటా. చాలా అమ్మగారు కూడా చాలా
అసలు నిజంగా చెప్పాలంటే చాలా మంచి దేవత ఆమె నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు తరుణ్ భాస్కర్ సార్ లాంటి మంచి వ్యక్తి బాగున్నప్పుడు ఇంకా అమ్మగారు ఎలా ఉంటారు, ఇంకా అసలు చాలా ఎంత పాజిటివ్ అంటే మహేష్ ఆమె కూడా చెప్తాను, చాలా మంచి కష్టపడు, హార్డ్ వర్క్ చేయి, బాగా సినిమాలు చేయి అని చెప్తుంది. బాగా చాలా ఎంకరేజ్ చేస్తారు మంచిగా. ఒకసారి బర్త్డేకి వెళ్ళినప్పుడు అక్కడే లంచ్ చేసి చాలాసేపు మాట్లాడిన చాలా 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 మంచి మనుషురాలు, బంగారం నిజంగా చెప్పాలంటే.